ఐఏఎస్, ఐపీఎస్ లేదా డాక్టర్, ఇంజనీర్, ఓన్లీ దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో హౌ కమ్ యూ ఎండ్ అప్ ఇన్ డిజైనింగ్ ఫీల్డ్? So yeah, as usual. ఇప్పటి వరకు మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ పొలిటీషియన్స్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, యుఎస్ వాళ్ళు కానీ, ఇలాగా అన్ని సెక్టార్స్లో కూడా ఉన్నారు కదా. మీకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చింది ఎవరి నుంచి? So హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. డిజైన్ గురించి మాట్లాడాలి అంటే లుక్స్ గురించి మాత్రమే కాదు, ఇట్స్ అబౌట్ ఎక్స్ప్రెషన్ అనమాట. ప్రతి లైన్, ప్యాటర్న్, చాయిస్ ఆఫ్ కలర్స్ వెనుక దెర్ ఇస్ ఎ స్టోరీ. అండ్ టుడే వీ హ్యావ్ సమ్ వన్ హూ ఈస్ గోయింగ్ టు టర్న్ అవర్ ఇమాజినేషన్ ఇంటూ స్టన్నింగ్ డిజైన్స్ అనమాట. సో క్రియేటివిటీ ఈజ్ హర్ సిగ్నేచర్ స్టైల్ అని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు స్వాతి వల్దండి గారు. తన డిజైన్స్తో ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్గా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. హలో అండి, నమస్తే. hello అండి, నమస్తే. ఎలా ఉన్నారు? యా, చాలా బాగున్నానండి. సో మీ లేబుల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఈ లేబుల్ జర్నీ గురించి చెప్పండి, ఎలా జరిగింది? సో నేను ఇనీషియల్గా ఐ వాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఆ తర్వాత ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ బిజినెస్. సో అప్పుడు యూనో ఐఎమ్ మోర్ ఇన్ టు ద క్రియేటివ్ సైడ్. సో నేను మేకప్ స్టార్ట్ చేశాను. ఐ యూస్ టు డూ బ్రైడల్ మేకప్. ఆ తర్వాత ఎంటర్డ్ ఇన్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ గ్రాడ్యువల్గా. దెన్ ఒక క్లయింట్కి నేను ఒక అబ్రాడ్ క్లయింట్కి నేను డిజైన్ చేశానన్నమాట. షీ వాజ్ నాట్ హియర్. సో అలా స్టార్ట్ చేసిన జర్నీ ఇది. ఓకే, ఇట్ వాజ్ లైక్ ఒక చిన్న బ్లౌజ్తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడున్నా. నైస్ నైస్. అదే అడగబోతున్నాను, ఎట్లా అంటే స్కూల్ టైంలో ఐఏఎస్, ఐపీఎస్ లేదా డాక్టర్, ఇంజనీర్, ఓన్లీ దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో హౌ కమ్ యూ ఎండ్ అప్ ఇన్ డిజైనింగ్ ఫీల్డ్? సో యా, యాజ్ యూజువల్ మా ఫ్యామిలీలో మా ఫాదర్ అండ్ మేమిద్దరం సిస్టర్స్ అనమాట. సో ఫాదర్, మదర్, అండ్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ. అందరూ పిల్లల్లాగే, ఐ మీన్ అందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఒక డాక్టర్, ఒక ఇంజనీర్. సో ఐ వాజ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఇంజనీర్. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అలాగా ఐ హావ్ డన్ మై బీటెక్. సో నా స్టడీస్ మొత్తం వరంగల్లోనే జరిగిందండి. ఐ వాజ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది. ఐ కేమ్ టు హైదరాబాద్. దట్ ఈస్ వెన్ ఐ కమ్ టు హైదరాబాద్. వెరీ ఫస్ట్ టైం వచ్చాను హైదరాబాద్కి. సో డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయిపోయాను. ఐ వాజ్ న్యూలీ మ్యారీడ్ దెన్. సో అలా 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 స్టార్ట్ అయిపోయింది. ద హోల్ అంటే ఫ్యామిలీలో మాకు వచ్చేసి టిపికల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇట్స్ లైక్ అంత ఎక్కువ అంటే ఇద్దరు మా ఆడపిల్లలమే అని ఒక ఆ ఏజ్లో ఆ టైంలో అలా ఉండింది. సో డిజైనింగ్ సైడ్ అయితే అసలు ఐడియా లేదంటే అంటే నేను ఈ ఫీల్డ్లోకి వస్తాను అనే ఐడియా అయితే అస్సలు లేదు. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆల్రెడీ ఒకరికి ఫారెన్లో వాళ్ళకి డిజైన్ చేసిన తర్వాత ఇలా ఇంత అని చెప్పేసి, సో అసలు అంత ధైర్యం ఎలా వచ్చేసింది? ఇప్పుడు ఒక లేబుల్, ఒక బ్రాండ్ స్టేజ్లోకి వచ్చింది అంటే ఇలా బొటిక్ పెట్టేసి యూనో పెద్ద పెద్ద క్లయింట్స్ ఇప్పుడు, సో ఎట్లా అనిపిస్తుంది? యా, ఐ ఫీల్ వెరీ లక్కీ అని కూడా చెప్పాలి. చాలా చాలా కష్టమైందండి. చాలా కష్టపడ్డాను. ఇట్స్ నాట్ ఓన్లీ మీ. నేను చూస్ చేసుకున్న టీం కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. సో ఏంటంటే ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ద ఓన్లీ వన్. ఒక థర్డ్ పార్టీ అంటే వేరే ఒక అక్క దగ్గర అలా చేపిచ్చేసి వెన్ ఐ హ్యావ్ డన్ ద హోల్ వర్క్, ఆ బ్రైడ్ వేసుకున్నప్పుడు తనది చూసి నాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చేవన్నమాట. సో అక్కడి నుండి స్టార్ట్ చేసిన జర్నీ. సో అలా అలా ఇట్స్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్. అంటే కస్టమర్స్ అందరూ మేము రిఫరెన్స్తో వచ్చామండి అని చెప్పి వచ్చిన క్లయింట్సే ఎక్కువ. అండ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇదంతా రీసెంట్ టైమ్స్ నుండి మేము మార్కెట్ చేస్తున్నాము. సో ఈ ఫీల్డ్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయిందండి. సో 10 yearsలో ఎక్కువగా వర్డ్ ఆఫ్ మౌత్తోనే క్లయింట్స్ వచ్చారు. నేను మార్కెటింగ్ చాలా తక్కువ చేశాను. సో మీ కలెక్షన్ అంతా కూడా చాలా యూనిక్గా, క్లాసీగా కనిపిస్తూ ఉంది కదా. సో దానికి పర్టికులర్గా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? సో ఇట్స్ ఆల్ ఫ్రమ్ మై రూట్స్ అండి. నేను వరంగల్ నుండి వచ్చాను. సో వరంగల్లో ఏంటంటే మా మదర్, నేను చిన్నప్పటి నుండి తను షీఈస్ మోర్ ఇన్ టు క్రియేటివ్ సైడ్. తను కూడా శారీస్ మీద ఎంబ్రాయిడరీ చేయడం, పెయింటింగ్స్ చేయడం, నేను కూడా చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ చేయడం ఇలాంటివన్నీ చేసేదాన్ని అనమాట. సో మై ఫాదర్ అండ్ మదర్ ఈజ్ ఫ్రమ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్. సో బిజినెస్ అని అంటే ఇనీషియల్గా నేను నేర్చుకుంది వాళ్ళ దగ్గర నుంచే.
సో ఒక బిజినెస్ని స్క్రాచ్ నుండి అంటే ఏమీ లేని దగ్గర నుంచి దాన్ని ఎలా పైకి తీసుకురావాలనేది మాత్రం అంతా మా మదర్ అండ్ ఫాదర్ త్రూనే నేర్చుకున్నాను. అండ్ కమింగ్ టు ద డిజైనింగ్ పార్ట్ ఎక్కువ మా మదర్ చేసేవాళ్ళు. నేను చూసేదాన్ని చదువుకుంటూ మేము ఇంట్లో జస్ట్ నార్మల్‌గా అలా చూసేవాళ్ళము. నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది. బట్ యాహ్! ఒక మైండ్‌లో ఏంటంటే ఒక ఐటీ ఐటీ ఇంజినీర్ అలా అనుకున్నాను. సో, ఐ వాస్ నెవర్ ఇంటూ దిస్. ఇనీషియల్‌గా కష్టమయ్యింది. డైరెక్ట్ క్లయింట్ ఆర్డర్స్ మీదే వర్క్ చేసేదాన్ని. సో, క్లయింట్ ఆర్డర్స్ మీదే అంటే నేర్చుకోవడం లాంటిది ఏం లేదు. నేర్చుకుందంతా డైరెక్ట్ క్లయింట్ ఆర్డర్స్ మీదే ఇంకా. సో, అదంతా ప్రతి క్లయింట్ ఒక ఎగ్జామ్ లాగా నాకు. సో, అది ఏంటంటే వాళ్ళ రివ్యూ నాకొక రిజల్ట్. ఓకే. నెక్స్ట్ దాన్ని రిపీట్ చేయకుండా యాహ్! లేదంటే ఏదైనా దాన్నే మిస్టేక్స్ అయితే రిపీట్ చేయకుండా అలా ఇనీషియల్‌గా ఒక 1, 1 ½ ఇయర్ స్ట్రగుల్ అయ్యాము. దెన్ నాకు ఏంటి దీనిలో లూప్ హోల్స్ ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకొని ఏ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా స్టార్ట్ చేశాను. సో, ఇన్‌స్పిరేషన్ అంటే యాహ్! అమ్మా, నాన్న అని యాహ్! చెప్తారా? యాహ్! అదేనండి. అంటే నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్, మదర్‌ని చూసే పెరుగుతాం కదా! ఆఫ్‌కోర్స్. సో, వాళ్ళు బిజినెస్‌లో ఎలా రానిచ్చారు అనేది మాత్రం అక్కడ నేను ఓకే. నేర్చుకుందే. వాళ్ళు ఎలా మేనేజ్ చేసేది యాహ్! చూసేసి మీరు కూడా సో, మేనేజింగ్ స్కిల్స్ వచ్చాయి. వాళ్ళిద్దరే అన్నమాట. వాళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు బిజినెస్‌ని. ఓకే. సో, అలా అది మీ గ్రాండ్ ఫాదర్ ఆ! నుంచి. సో, మా మా మదర్ వాళ్ళ ఫాదర్ మా తాతయ్య గారు. సో, తను కూడా క్రియేటివ్ సైడే ఉన్నారనమాట. సో, ఎనకటేంటంటే ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత రీచ్ లేదు. అప్పట్లో వాళ్ళు అల్లికలు, ఆహ్, కుట్టడం లాంటివి చేసేవాళ్ళు. సో, మా తాతయ్య గారు ఆయన కాగజ్ నగర్ అని చెప్పి ఒక ఊర్లో హీ యూజ్డ్ టు వర్క్. అంటే ఈ ఫ్యాబ్రిక్స్ మీద ఫ్యాబ్రిక్ డిజైన్స్ మీద ఆర్టిస్టిక్ వర్క్ అంతా తను చేసేవారనమాట. సో, ఓకే. అంటే ఇంత ఐడియా లేకపోయినా బేసిక్‌గా నాకు తన దగ్గర నుండి వచ్చిందేమో మా మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఈ క్రియేటివ్ థింగ్ అంతా అక్కడ నుండి వచ్చిందని రూట్స్ అనుకుంటా నేను. నుంచే అది యాహ్! ఫ్లో అవుతుంది హెరిడిటరీ అంటే. టైప్. యాహ్! నైస్ టు హియర్. సో, మీ తాతగారు ఆ ఫ్యాబ్రిక్ మీద ఏం డిజైన్ చేస్తుండేవారు? చేసేవారండి. అంటే మోటివ్ డిజైన్ నో క్రీపర్స్, ఫ్లవర్స్ ఇప్పుడు మనకు బేసిక్‌గా పట్టు చీర అనంగానే ఒక ఆహ్, లోటస్ కానీ, పికాక్ కానీ ఉంటాయి. మామిడి ఒక మామిడి పింద. పిందెలు అలా. సో, ఆ డిజైన్స్ అన్నీ చేసేవాళ్ళు. ఓహ్! యాహ్! నైస్. తెలియకుండా మేము కూడా హ్మ్. తీసుకొనే ఉండుంటాం కదా! అవును. యాహ్! యాహ్! సో, ఆ ఇన్‌స్పిరేషన్‌తో ఇప్పుడు ఈ జర్నీ ఇక్కడి యెస్. వరకు వచ్చేసింది. యాహ్! ఈ జర్నీలో హ్మ్. ఎవరి జర్నీ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా సరే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి కదా! యాహ్! మీ ఈ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది? అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చెప్పండి. యాహ్! సో, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఐ వాస్ న్యూలీ మ్యారీడ్ దెన్. ఆహ్, సో, నాకు బాబు పుట్టాడు. ఐ వాస్ వెరీ యంగ్. ఐ కుడెంట్ లుక్ ఆఫ్టర్ హిమ్. నాకసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలో ఏంటో ఐడియా లేని ఏజ్. సో, ఆ టైంలో మా మదర్ చాలా సపోర్ట్ చేశారండి. బాబుని చూసుకోవడం. హీ వాస్ జస్ట్ 2 మంత్స్ బేబీ. ఆహ్, వాడు వరంగల్‌లోనే పెరిగాడు. అండ్ ఆ టైంలో నాకు వాడిని వదిలి ఉండడం కొంచెం కష్టంగా ఉండేది. సో, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ వేర్ అంటే నేను జాబ్‌కి వెళ్ళొచ్చేదాన్ని. నైట్ ఔట్స్ వర్క్ చేసేదాన్ని. ఓటీస్ అవన్నీ. అప్పుడు అనుకున్నాను ఆహ్, పిల్లలతో ఉండడం అవ్వట్లేదు బాబుతో ఉండడం. సో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కొంచెం ఈజీగా పిల్లల్ని అంటే అంత ఫ్రీడమ్ ఉంటది మనకి. సో, బాబుని చూసుకోవచ్చు అనే ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేశాక బానే ఉండింది. కష్టం అవుతుంది. బికాజ్ ఏం తెలీదు. ఏం తెలియకుండానే డైరెక్ట్‌గా స్టార్ట్ చేసిన జర్నీ ఇది. సో, ఆ టైంలో బాబుని నేను హైదరాబాద్ తెచ్చేసుకున్నాననమాట. ఓకే. సో, అప్పుడు వాడితో చాలా అంటే సరిగ్గా చూసుకోకపోవడం, ఆ గిల్ట్ ఇనఫ్ టైమ్ ఇవ్వకపోవడం, ఆ గిల్ట్ ఉండింది నాకు చాలా. సో, ఇప్పుడు పెద్దగా అయిపోయాడు. ఏం అంతా చదువుతున్నాడు? ఇప్పుడు 9థ్ క్లాస్. ఓహ్! యాహ్! ఓకే. సో, ఇట్స్ బీన్ టఫ్. వాడిని కొన్ని కొన్ని ఈవెంట్స్‌కి నేను తీసుకొనెళ్ళేదాన్ననమాట. హుహు. సో, ఐ యూజ్డ్ టు డూ మేకప్ కదా! సో, అప్పుడు వాడిని తీసుకొనెళ్ళడం. మా హస్బెండ్ జాబ్ చేస్తుండేవారు. హుహు. సో, అలా. ఓకే. ఇండస్ట్రీలో బిగ్ ఛాలెంజ్ ఏంటి? అంటే పర్సనల్‌గా హ్మ్. టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. హ్మ్. చాలా అది అది మేనేజ్ మేనేజ్ చేసుకుంటూనే చేసుకోవడమే ఇదంతా చేయడం. యాహ్! ఇట్స్ ఎ యాహ్! టాస్క్ అని చెప్పుకోవచ్చు. అవును.
సో ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఏదైనా బాగా ఛాలెంజింగ్గా అనిపించిందా? యాహ్! అవునండి. ఐయామ్ నాట్ ఫ్రమ్ అ ఫ్యాషన్ బ్యాక్‌గ్రౌండ్. ఇనీషియల్‌గా క్లయింట్స్‌తో డీల్ చేయడం చాలా టఫ్ అనిపిచ్చేది నాకు. హ్మ్. ఎవరికి ఎలా నచ్చుతుంది అని నేను అర్థం చేసుకొని వాళ్ళకి డిజైన్ సజెస్ట్ చేయాలి. హ్మ్. సో, ద హోల్ పాయింట్ ఈస్ వాళ్ళందరూ వచ్చేది స్పెషల్ ఈవెంట్స్ కోసం. సో, ఆ స్పెషల్ ఈవెంట్స్‌లో మేము వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి అనేదే పాయింట్. వాళ్ళు ఎలా హ్యాపీగా ఒక క్లయింట్ నా దగ్గరకొచ్చి నన్ను నమ్మి వాళ్ళ లైఫ్ టైమ్ ఈవెంట్స్‌కి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు అనంటే ఐ హావ్ టు వాల్యూ దేర్ ఇంటెన్షన్. సో, అప్పుడు ద హోల్ పాయింట్ ఇస్ నేను వాళ్ళ వాళ్ళ ఇన్‌పుట్స్ అన్ని తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు చేయాలి. వాళ్ళు ఇమాజిన్ చేసుకునేది ఒకటుంటది. వాళ్ళు ఏమి ఇమాజిన్ చేసుకుంటున్నారో నేనలా అవుట్‌పుట్ చూపిచ్చాలి. అవును. చూపిచ్చలేకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. సో, థట్ వాస్ అ హ్యూజ్ వెరీ బిగ్ ఛాలెంజ్. ఓకే. యాహ్! సో ఇప్పుడు డిజైన్ ప్రాసెస్ ఎలా నడుస్తదండి? అంటే నార్మల్‌గా మీరు డిజైన్ బ్యాక్‌గ్రౌండ్ కాదన్నారు కాబట్టి హ్మ్. అడగాల్సొస్తుంది. యూజువల్‌గా అయితే స్కెచింగ్, తర్వాత హా! కలరింగ్ అలా సో, చేస్తారు. మీ డిజైన్ ప్రాసెస్ ప్రాసెస్? అంతా వచ్చేసి స్టెప్ బై స్టెప్ ఉంటదండి. ఇనీషియల్‌గా ఐ యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ కెన్ డూ ద స్కెచెస్, ఐ కెన్ డూ ద డిజైన్స్. ఇనీషియల్‌గా అలా చేసేదాన్ని. తర్వాత టీమ్ కావాల్సొచ్చింది. సో, ఆ టీమ్‌లో ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది బేస్ డిజైన్. సో, ఆ బేస్ డిజైన్ నేను బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా కావాలి, లెహెంగా ప్యాటర్న్ ఇలా కావాలి. సో, ఇదంతా నేను బేస్ డిజైన్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఆర్టిస్ట్ కావాల్సిన ఫ్లవర్స్, షేప్స్, లీవ్స్ అవన్నీ కావాల్సిన ఇన్‌స్పిరేషన్ తీసుకున్న దాన్ని బట్టి ఆర్టిస్ట్ డ్రా చేస్తాడు. అదంతా కాకా వర్క్ అంటారనమాట. సో, అదయిపోయిన తర్వాత దెన్ ఇట్ గోస్ టు ఎంబ్రాయిడరీ వర్క్. హుహు. సో, ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీ. వి ఆర్ వెరీ వెల్ నోన్ ఫర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఓకే. సో, మనుషులు కూర్చొని చేయితో కుడతారు. ఇట్స్ నాట్ మెషిన్ ఎంబ్రాయిడరీ. మెషిన్‌కి, హ్యాండ్‌కి డిఫరెన్స్ అదే. ఎంతో ఫైన్ క్వాలిటీ వచ్చేదంతా మ్యాన్ మేడ్ థింగ్స్. అంటే మా హ్యాండ్ ఎంబ్రాయిడరీలో చాలా ఫైన్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ వస్తది. సో, అలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ తర్వాత దెన్ వి గో టు స్టిచ్చింగ్ పార్ట్. మాస్టర్ ఉంటారు. పీస్‌ని పర్టిక్యులర్ సైజ్‌కి కట్ చేస్తారు. ఆ తర్వాత దెన్ ఇట్ గో టు స్టిచ్చింగ్ పార్ట్. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత క్వాలిటీ చెక్ ఉంటది. హుహు. సో, కరెక్ట్‌గా స్టిచ్ చేశారా? కరెక్ట్ మెజర్‌మెంట్స్‌కి స్టిచ్ చేశారా? హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎక్కడైనా లూజ్ స్టిచెస్ ఉన్నాయా? సో, ఇదంతా క్వాలిటీ చెక్ చేసుకున్నాక మనకి స్టోర్‌కొస్తది. స్టోర్‌కొచ్చిన తర్వాత దెన్ అగైన్ మళ్ళీ క్వాలిటీ చెక్ ఉంటది. ఇక్కడ ఫ్యాషన్ కన్సల్టెంట్స్. దెన్ అది క్లయింట్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్తది. మీ పీస్ రెడీ ఉందండి. వచ్చి తీసేసుకోవచ్చు. దట్స్ ఓకే. వెన్ క్లయింట్ కమ్స్ అండ్ చెక్ చేసుకొని, వేసుకొని ఫిట్టింగ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా అని చెక్ చేసుకొని ఏమన్నా మోడిఫై చేయాలంటే యాహ్! మోడిఫికేషన్స్ మోస్ట్‌లీ ఏముండవండి. అన్ని క్వాలిటీ చెక్స్ అయితే 100% క్లయింట్ సాటిస్ఫై అయిన తర్వాతనే స్టోర్ నుండి బయటికెళ్తాం. ఓకే. సో, ఇట్స్ నాట్ ఓన్లీ ద డిజైన్ పార్ట్. క్లయింట్స్ వచ్చారు, డిజైన్ చేసాము, ఇచ్చేసాము అది కాదండి. వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఐ ఫోకస్. యాహ్! ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ ఐ యామ్ ఆల్వేస్ రెడీ టు డూ అ న్యూ పీస్. సో, హుహు. కొత్త పీస్ చేసిచ్చేదాన్ని. ఒకళ్ళో ఇద్దరో 100కి 100 మార్క్స్ రావు కదా! అవును. ఒకళ్ళో ఇద్దరో ఎక్కడో దగ్గర నచ్చకపోతే లేదండి ఐల్ డూ ఇట్. సో, ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్‌లీ కమర్షియల్. దట్స్ హౌ ఐ బిల్డ్ దిస్ బ్రాండ్. ఇనీషియల్ స్టేజ్ అప్పటి నుంచి లేదు క్లయింట్ హ్యాపీగా లేరు అన్నప్పుడు, లేదండి మీరు పే చేసేసారు, మేము చేసేసాం ఇలా కాదు. ఐ ఆల్వేస్ యూజ్డ్ టు ఫోకస్ ఆన్ దేర్ హ్యాపీనెస్. వాళ్ళ యాహ్! సాటిస్ఫాక్షన్. అంత అట్‌మోస్ట్ కేర్ ఆ! తీసుకున్నారు కాబట్టి యూ హావ్ వెరీ బిగ్ క్లయింట్స్ అని చెప్పుకోవచ్చు యాహ్! అనుకుంటా. సో, క్లయింట్స్ గురించి చెప్పండి. ఎవరు ఉన్నారు మీకు ఇప్పుడు బిగ్ క్లయింట్స్? వి నో ఐ బట్ కెనాట్ మెన్షన్ ఆల్ ద ఆడియన్స్ నేమ్స్ కానీ అందరూ ఉన్నారు. అంటే క్లయింట్స్ సెలబ్రిటీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అందరూ. సో, హ్మ్. దే టాక్ టు మీ, దే సిట్ ఫర్ అవర్స్ అండ్ దే ఫీల్ ఇట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్‌తో మాట్లాడుతున్నట్టు ఉంటది స్వాతి మీతో మాట్లాడితే. సో, అవును. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. యాహ్! ప్రతి ఒక్క క్లయింట్‌కి టైమ్ ఇస్తాం. సో, ఒక వెడ్డింగ్ అనంగానే వచ్చి తీసుకొని వెళ్ళిపోరు. దే సిట్ ఫర్ అవర్స్ 3, 4 గంటలు. ఒక్కొక్క ఫ్యామిలీ మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ ఎళ్తారు. చాలామంది క్లయింట్స్ నాకు బయట నుంచి వేరే సిటీస్ నుండి వస్తూ ఉంటారు.
సో హైదరాబాద్ అనంగానే ఇట్స్ నోన్ ఫర్ క్లోతింగ్, జ్యువెలరీ, ఇదంతా షాపింగ్కి. సో వైజాగ్, విజయవాడ, చెన్నై, బెంగళూరు ఈ క్లయింట్స్ అందరూ ది కమ్ వచ్చి మార్నింగ్ వచ్చి నాతో కూర్చొని ఆర్డర్స్ అంతా ప్లేస్ చేసి ద లీవ్ అండ్ మళ్ళీ డెలివరీ టైంకి వస్తారు. లేదు అప్పుడప్పుడు నేనే షిప్ చేసేస్తాను వాళ్ళ ప్లేస్కి. ఓకే. సో చాలా కొద్ది మందికే తెలుసు ఏంటి అంటే టీచ్ ఫర్ చేంజ్లో 45 కంటెస్టెంట్స్, అది కూడా అందరూ సెలబ్రిటీసే. వాళ్ళందరికీ ఒక్కటి కూడా రిపిటేటివ్ కాస్ట్యూమ్ లేకుండా ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. అది స్వాతి గారు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను. సో అది చేయడం ఎలా అనిపించిందండి? అంటే ఒకళ్ళకి అంతే డిఫరెన్స్, ఏదో ఒక డిఫరెన్స్ నేను కూడా చూశాను. ఆ విజువల్స్ కూడా మనకి పక్కన కనిపిస్తూ ఉంటాయి. సో దాని గురించి చెప్పండి. సో టీచ్ ఫర్ చేంజ్ ఆపర్చునిటీ వచ్చేసి నాకు లక్ష్మీ మంచు గారు వాళ్ళ టీమ్ అప్రోచ్ అయ్యారు. సో ఇనీషియల్గా ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. కానీ మేము ప్రిపేర్ అయింది ఒక 20 సెలబ్రిటీస్కి మాత్రమే. తర్వాత యాడ్ ఆన్స్ అవుతూ ఉండే సెలబ్రిటీస్ యాడ్ అవుతున్న కొద్దీ నాకు ఒక 4 డేస్లోనే ఐ హ్యావ్ టు డిజైన్ అట్లీస్ట్ 20 సెలబ్రిటీస్కి కొత్త పీసెస్. అబ్బా! సో ఒక 4 to 5 డేస్ టైంలోనే ఇంతమంది సపోర్ట్ చేస్తారని మేము కూడా ఎవరం అనుకోలేదు. ఒక 20 సెలబ్రిటీస్తో అనుకున్న ఈవెంట్ 45 సెలబ్రిటీస్ వాక్ చేశారు ఒకటే ర్యాంప్ పైన ఆ రోజు. దట్ వాజ్ ఇది నా మెమరబుల్ ఈవెంట్ షో అని చెప్పాలి. సో ప్రతి సెలబ్రిటీకి దే వాంట్ టు స్టాండ్ అవుట్. సో ఇట్ వాస్ నాట్ ఈజీ. ఒక్కొక్క సెలబ్రిటీతో కూర్చొని మాట్లాడి దట్టు షో 10 డేస్ ఉందనంగా వచ్చిన కాల్ ఇది నాకు. సో ఈ 10 డేస్లో 45 సెలబ్రిటీస్, ఇట్ వాజ్ నాట్ ఈజీ. మీరు అడిగారు కదా ఛాలెంజింగ్ ఏంటని. వెరీ రీసెంట్ ఈ ఈవెంటే నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఒక 5 డేస్లోనే వీ కుడ్ పుల్ ఆఫ్ 15 to 20 సెలబ్రిటీస్ అవుట్ఫిట్స్. దట్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు కాన్ఫిడెంట్గా క్యారీ చేయగలిగే అవుట్ఫిట్స్ని డిజైన్ చేయగలిగారు. ఎగ్జాక్ట్లీ. అంటే అంతమంది సెలబ్రిటీస్, వాళ్ళ బాడీ టైప్స్, ఆ తర్వాత వాళ్ళ కలర్, వాళ్ళ కాంబినేషన్, ఆ టెక్స్చర్, ఫ్యాబ్రిక్ ఇలాంటివి ఇన్సైడ్ ఎన్ని ఉంటాయో అవి అందరికీ కనిపించడానికి షీఈస్ వాకింగ్ గుడ్. ఓకే, దట్ జడ్జ్ డ్రెస్ ఇస్ చేసేస్తారు నైస్. ఈజీగా. చాలా బాగుంది, బాలేదు బాలేదు. ఇలా. సో దాని వెనకాల చాలా స్టోరీ ఉంటుంది. వాళ్ళ ఈవెన్ దేర్ షోల్డర్స్, దేర్ బాడీ, ఐ మీన్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి. సో వాళ్ళకి ఒక సెలబ్రిటీ అనగానే చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ఎక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా ఆర్ ఏదున్నా ఇమీడియట్గా వైరల్ అయిపోతాం. సో అలా కాకుండా ఉండడానికి నేను చాలా కేర్ తీసుకున్నాను. సో ప్రతిదీ వాళ్ళ ఫిట్టింగ్స్ చూసుకోవడం, లాస్ట్ మినిట్ మాల్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి డ్రెస్సెస్లో. దిస్ స్కర్ట్ కానీ బ్లౌజ్ అలా ఇలాంటివి ఏమన్నా జరిగాయా? లేదండి. అలాంటివి ఏవి అదే అంటున్నాను. ద క్యూసీ పర్పస్ ఇస్ అది. సో క్వాలిటీ చెక్ కానీ రిహార్సల్స్ టైంలో మేము అక్కడికి టీమ్ని తీసుకొచ్చేసామండి. ఎంతమంది అండి మీ టీం? 90 పీపుల్ ఉండిందండి. ఓ మై గాడ్. ఒక్కొక్క సెలబ్రిటీకి ఇద్దరిని పెట్టాం. ఓకే. సో అలా ప్రతి సెలబ్రిటీకి 2 అసిస్టెంట్స్ని పెట్టాము మా టీం నుంచి. అండ్ వాళ్ళ ఫిట్టింగ్స్ లాస్ట్ మినిట్ వరకు, వాళ్ళు ర్యాంప్ మీదకి ఎక్కే వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాము, ద హోల్ టీమ్. ఓకే. అందులో మేల్ అండ్ ఫీమేల్కి డిజైన్స్ అన్నీ కూడా మీరే చేశారు అవునండి. కదా? సో అప్పుడు ఏంటి డిఫరెన్స్ ఎక్కువ ఏం కనిపించింది? ఆబ్వియస్లీ ఫీమేల్ కాస్ట్యూమ్కి మేల్ కాస్ట్యూమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ క్యారింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా? మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చారు క్యారీ చేస్తున్నప్పుడు? సో అందరూ సెలబ్రిటీస్కి మేము ఏదైతే కలెక్షన్ డిజైన్ చేసామో దట్ ఈస్ మోస్ట్లీ ఇంటూ బ్రైడల్. అంటే నా సిగ్నేచర్, నా బ్రాండ్ సిగ్నేచర్ కూడా వాళ్ళ త్రూ పోర్ట్రే అవ్వాలి. సో దట్ ఈస్ హౌ ద హోల్ కాన్సెప్ట్ ఈస్. సో ఒక మేల్, ఒక ఫీమేల్ అంటే వాళ్ళని ఒక బ్రైడ్, ఒక గ్రూమ్ లా కన్సిడర్ చేసి వాళ్ళకి మ్యాచింగ్ అవుట్ఫిట్స్. ఇప్పుడు అంత ట్రెండ్ అదే కదండి. సో బ్రైడ్ అండ్ గ్రూమ్ మ్యాచింగ్ అవుట్ఫిట్సో లేకపోతే కోఆర్డినేట్ అవుట్ఫిట్సో చేస్తున్నాం. సో ఒక హీరో, ఒక హీరోయిన్
అదే ఒక యాక్టర్, యాక్ట్రెస్ వాళ్ళిద్దరికీ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ అలా హైట్‌ని బట్టి, పర్సనాలిటీని బట్టి ఎవరికి ఎలాంటి సిలూయేట్ ఎలాంటి మోడల్ బావుంటుందని ముందే అనలైజ్ చేసుకొని డిజైన్ చేసిన కలెక్షన్. సో, ఎప్పుడైతే అందరూ 45 సెలబ్రిటీస్ మన స్టోర్‌కొచ్చారు. స్టోర్‌కొచ్చి ట్రయల్స్ చేసి, రిహార్సల్స్ చేసి, ఆ డ్రెస్‌ని ప్రతి ఒక్క సెలబ్రిటీతో నేనున్నాను. నేను ఉండి ఆ డ్రెస్‌ని ఎలా క్యారీ చేయాలో ఒక 2, 3 డేస్ ముందు అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేశామనమాట. సో, ఒక లెహెంగా ఉంది. ఆ లెహెంగాని ఎలా క్యారీ చేయాలి? షెర్వానీ ఉంది. ఆ యాక్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హుహు. సో, యాక్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లైక్ ఎలా క్యారీ చెయ్యాలి అని చెప్పి. సో, ర్యామ్ మీద వాళ్ళు అదే ఫాలో అయ్యారు. సో, ఫ్యాబ్రిక్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. అవును. వీళ్ళకి ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీరు యూజ్ చేశారు? సో, మోస్ట్‌లీ మన హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్ని హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ సిగ్నేచర్ పీసెసేనండి. ఐ డిడ్ంట్ గో ఫర్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అంటే కంచిపట్టు, బనారస్ లాంటివి నేను ఈ కలెక్షన్‌లో యూజ్ చేయలేదు. మోర్ ఆఫ్ జెన్‌జీ జనరేషన్‌ని ఆహ్, టార్గెట్ చేసి చేసిన కలెక్షన్ ఇది. సో, కొంచెం మోడ్రన్ విత్ ఇండియన్ టచ్. సో, దీంట్లో వచ్చేసి మేము ఫ్యాబ్రిక్స్ రా సిల్క్, ఆర్గాన్జా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసాము. సో, ఈ జెన్‌జీ అంటే ఈ జనరేషన్ అంతా వాళ్ళకి వెరీ ఫ్లెక్సిబుల్ లైట్ వెయిట్ బట్ కంఫర్ట్. హెవీ లుక్ ఉండాలి. మంచి బ్రైడల్ ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. వెడ్డింగ్‌కి వేసుకొని వెళ్ళేవాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఆబ్వియస్లీ దే హావ్ టు స్టాండ్ అవుట్. యాహ్! సో, అలా అలా ప్లాన్ చేసిన కలెక్షనే ఇది. సో, పర్సనల్‌గా మీకు ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ఏది అంటే ఏం చెప్తారు? కాటన్ అంటే కంఫర్ట్, సిల్క్ అంటే ఎలిగెంట్. సో, విచ్ కంఫర్టబుల్ వన్ యూ చూస్? సో, దేర్ ఆర్ లైక్ కొన్ని ఫ్యూ ఫ్యాబ్రిక్స్ అన్నిటికి బావుంటాయి. సో, దుపియాన్ సిల్క్ కానీ, రా సిల్క్ కానీ, ఆర్గాన్జాస్ దీస్ ఆర్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ యాస్ ఆఫ్ నౌ. బట్ నా పర్సనల్ కంఫర్ట్ అంటే మాత్రం నేను కాటనే చూస్ చేసుకుంటాను. ఓకే. యాహ్! సో, మీ కలెక్షన్‌లో హ్మ్. ఎక్కువగా బ్రైడలే కనిపిస్తుంది అండ్ అవును. మీరు కూడా అదే చెప్తున్నారు. సో, యూ డోంట్ డిజైన్ క్యాజువల్ వేర్ ఆర్ వాట్ ఈస్ ఇట్? లేదండి. ఐయామ్ ప్లానింగ్ ఎ బేబీ బ్రాండ్ లైక్ క్యాజువల్స్‌కి. క్యాజువల్ అంటే మరీ క్యాజువల్ కూడా కాదు. కుర్తీ సెట్స్ అలా ఓకే. సింపుల్‌గా. ఎట్లా ఉంటుందండి? సో, అదొచ్చేసి అంటే దిస్ ఈస్ ఆల్ బ్రైడల్ కట్యూర్ పీసెస్. హుహు. ఇది ఎస్పెషల్లీ ఫర్ వెడ్డింగ్‌కే యూజ్ చేస్తారు ఇలాంటి పీసెస్ అన్ని. సో, చిన్నగా పార్టీ వేర్స్ అంటే బర్త్‌డే పార్టీస్ ఉన్నాయి, ఇంట్లో పూజలున్నాయి. అలాంటి కలెక్షన్ అంటే ఎవరైనా ఈవెంట్‌కి వేసుకొని వెళ్ళే, పూజలకి వేసుకొని వెళ్ళే చీరలు కానీ, వెరీ సింపుల్ పార్టీ వేర్స్ ఒక బేబీ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి వెరీ సూన్. ఈ మధ్య నిజంగానే అంటే వాళ్ళ షూట్స్ కానీ అవి చూస్తుంటే చిన్న పిల్లలవి వేసుకుని అరే ఎంత ముద్దుగా ఆల్రెడీ ముద్దుగా ఉంటారు. అదే. ఈ డిజైనర్ కలెక్షన్ వేసుకొని ఇంకా అవును. అదరగొట్టేస్తున్నారనమాట. సో, ఈ డిజైనింగ్ ఇండస్ట్రీ గ్లామ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఔట్‌సైడర్స్‌కి మీ హార్డ్ వర్క్ అంతగా తెలీదు. సో, మీ హార్డ్ వర్క్ అంటూ ఇది ఉంది అనంటే ఏం హుహు. చెప్తారు ఔట్‌సైడర్స్‌కి? సో, ఈ క్లాతింగ్ డిజైనింగ్ ఫీల్డ్ ఇదంతా ఏంటంటే దేర్ ఆర్ 2 కేటగిరీస్ అండి. ఒకటేమో రెడీమేడ్ స్టోర్స్, ఇంకోటేమో డిజైనర్స్ బ్రాండ్స్. సో, ఈ రెడీమేడ్ బ్రాండ్స్‌లో ఏంటంటే దే గెట్ ద హోల్ స్టాక్ ఫ్రమ్ థర్డ్ పార్టీ అండ్ సెల్ ఇట్. హ్మ్. సో, అది ఈజీ. రెడీమేడ్‌లో తొందరగా అంటే తక్కువలో వచ్చేస్తాయి. రెడీలీ అవైలబుల్ ఉంటాయి. తీసుకొని వెళ్ళిపోతారు. మేమేంటంటే వి వర్క్ ఫ్రమ్ బేస్ అంటే ఆహ్, ఒక వైట్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని కావాల్సిన కలర్స్‌లో డై చేపిచ్చి, కావాల్సిన డిజైన్‌లో కట్ చేపిచ్చి, ఎంబ్రాయిడరీ చేపిచ్చి, అంటే స్టార్టింగ్ నుండి వర్క్ చేయాలి ఒక పీస్ మీద. ఇట్స్ నాట్ ఈజీ. అంటే ప్రతి క్లయింట్‌కి యూనిక్‌గా వాళ్ళ కోసమే చేస్తామనమాట. సో, ఈ బేస్ వర్క్ అంతా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. క్లయింట్స్ అంటే ఒక్కొక్క పీస్ చేయడానికి మేము ఒక 2 మంత్స్, 1 మంత్ డిపెండ్స్ వాళ్ళ ఆర్డర్ చేసిన పీస్‌ని బట్టి 30 డేస్ నుండి 60 డేస్ వరకు టైం తీసుకుంటాం. సో, హుహు. ఇంత టైం ఎందుకు తీసుకుంటాము అనంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఎనకాల. అంతమంది పెద్ద టీమ్ వర్క్ చేస్తారు. సో, ఈ డిజైన్స్ వీటన్నిటికి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందండి?
యాజ్ ఐ సెడ్ అదే మా మా పేరెంట్స్ ఎప్పుడైనా వాళ్ళు ఎంత బిజినెస్‌లో ఉన్నా గూడా పిల్లలు మంచి జాబ్‌లో సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తారు. బిజినెస్ ఇదంతా రిస్క్ కొంచెం వద్దనుకుంటారు. టెన్షన్ ఉంటుంది, టెన్షన్ ఉంటది. సో, ప్రెషర్ ఉంటుంది. ఇనీషియల్‌గా మా ఫాదర్, మదర్ కొంచెం భయపడ్డారు. బట్ నౌ థాట్ కొంచెం మంచి సక్సెస్ చూడంగానే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు. సో, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ అనంగానే కిడ్స్. హ్మ్. మా పేరెంట్స్ అయితే మా కిడ్స్‌ని చూసుకుంటూ నాకు ఎప్పుడైనా నేను బిజీ ఉన్నప్పుడు వాళ్ళని పంపించేస్తాను. ఓకే. సో, దే టేక్ కేర్ ఆఫ్. లేదంటే వాళ్ళైనా హైదరాబాద్‌కొచ్చి ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. హౌ అబౌట్ హస్బెండ్? హస్బెండ్ వచ్చేసి హీస్ వర్కింగ్. హీస్ మోర్ ఇంటూ అదే తను కూడా బిజినెసే. తన జాబ్ ఎక్కువ తను అంటే తన వర్క్ తను చూసుకుంటూ ఉంటారు. హీ లుక్స్ ఆఫ్టర్ మై డాటర్. అంటే పాపని బాబు ఎక్కువ ఉండడనమాట నా దగ్గర. సో, వాడు వరంగల్‌లోనే ఉన్నాడు. మమ్మీ దగ్గర పెరిగాడు. మేమిద్దరమే డాటర్స్. సో, అబ్బాయి కదా! సో, ఇంకెక్కువ మనవడు అనంగానే అదొక ప్రేమ. సో, మమ్మీ, డ్యాడీయే చూసుకున్నారు బాబుని. మా పాప మాత్రం వాళ్ళ డ్యాడీకి చాలా అలవాటు. ఫేవరెట్. ఆ! డాడీస్ చాలా. లిటిల్ అసలు ప్రిన్సెస్. లేకపోతే ఉండలేదు. సో, అలా. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అదే నాకు మెయిన్‌గా ఫ్యామిలీ ఆ కుకింగ్ గానీ, అంత ఎక్కువ పనులుండవు. అవన్నీ వాళ్ళే సెగ్రిగేట్ చేసేసుకుంటారు. వాళ్ళే చూసుకుంటారు. ఓకే. నాకు ఓన్లీ మార్నింగ్ లేస్తే నేను నా జాబ్ చూసుకుంటా. ఇదే డిజైనింగ్. ఆహ్, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐ యూజ్డ్ టు వర్క్. అంటే ఇనీషియల్‌గా 18 అవర్స్ ఎ డే. ఇప్పుడు ఒక టీమ్ ఉన్నారు కాబట్టి నేను ఒక 5-6 అవర్స్ నిద్రపోతున్నా. ఇనీషియల్‌గా అలా లేకుండేనండి. ఆ హ్మ్. టైంలో చాలా సపోర్ట్ చేశారు ఫ్యామిలీ. అంటే ఎంత టైం వరకు పడుకునేవాళ్ళు ఆ టైంలో? అండ్ ఇప్పుడు టైమింగ్స్ ఎలా ఉన్నాయి? యాహ్! సో, నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు నాకెక్కువ యూఎస్ క్లయింట్స్ ఉండేవాళ్ళండి. సో, వాళ్ళ ఆడ్ టైమింగ్ గదా! మనకి డే, వాళ్ళకి నైట్ రైట్. అలాగా. సో, వాళ్ళ డే టైమ్‌లోనే నేనెక్కువ వర్క్ చేయాలి. సో, డే అంతా ఇక్కడ వర్క్‌షాప్‌లో అదంతా వర్క్ చేసుకుంటూనే నైట్ ఆర్డర్స్ తీసుకునేదాన్ని. ఐ యూజ్డ్ టు ఓహ్! యూనో నేను అరౌండ్ 3:00 వరకు అలా లేచే ఉండేదాన్ని. సో, ఓకే. యూఎస్ క్లయింట్స్‌తో మాట్లాడి, ఆర్డర్స్ తీసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఆర్డర్ లిస్ట్ అంతా రెడీ పెట్టుకొని, మళ్ళీ వర్క్‌షాప్‌లో వర్క్ అసైన్ చేయడం ఇదంతా చేశాను. సో, ఆర్డర్స్ పరంగా చూసుకుంటే మీకు ఇండియన్ ఆర్డర్స్ ఎక్కువుంటాయా? యూఎస్ ఆర్డర్స్ ఎక్కువుంటాయా? ఇనీషియల్‌గా అయితే యూఎస్ ఆర్డర్సేనండి. నేను యూఎస్‌లో కూడా ఎగ్జిబిషన్స్ అది చేసేదాన్ని. ఎవ్రీ ఇయర్ 3 టైమ్స్ అలాగా. సో, హుహు. దట్స్ హౌ ఐ కుడ్ బిల్డ్ అప్ క్లయింటెల్. మంచి క్లయింటెల్ అంతా యూఎస్ నుండే ఎక్కువ వచ్చేవాళ్ళు. సో, ఆహ్, ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇండియాలో అందరికి తెలిసిపోయి ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళే పని లేదు ఇంకా. సో, ఎగ్జిబిషన్స్ అదంతా నేను ఎక్కువ ఇక్కడే. షోస్ ఇదే పని ఎక్కువైపోతుందండి. సో, ఐ హావ్ ఇనఫ్ ఆర్డర్స్. బ్రాండ్‌ని ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేద్దామని చూస్తున్నాను. మీ డిజైన్ కలెక్షన్‌ని కానీ, లేదంటే మీ ఫస్ట్ డిజైన్‌ని మీ ఫ్యామిలీ వాళ్ళు చూసి ఏమన్నారు? వావ్! అన్నారా? అంటే ఆఫ్ ఏం నువ్వు ఇంత కోర్స్. చేసావా ఆఫ్ కోర్స్. అన్నారా? ఎందుకంటే నాలెడ్జ్ ఏం లేదు దీంట్లో. నేను బేస్ స్కెచ్ వేసుకొని ఒక వాళ్ళని పక్కన పెడితే నేనే సర్ప్రైజ్ అయిపోయాను. లైక్ ఓహ్! ఇలా నేను చేయగలుగుతానా? చేస్తున్నానే అని నాది నాకే కొంచెం ఇన్‌స్పిరేషన్‌గా ఉండింది. హుహు. అండ్ దెన్ కమింగ్ టు మై హస్బెండ్ ఆయన చాలా సపోర్ట్ చేసేవారనమాట. హి హ్మ్. యూజ్డ్ టు టెల్ మీ ఏది కరెక్ట్ ఏది నచ్చుతది క్లయింట్స్‌కి, ఏది నచ్చదు అలా. అంటే హి డజంట్ హావ్ ఎనీ నాలెడ్జ్. కాకపోతే ఒక ఔట్‌సైడర్‌గా చూసినప్పుడు హి యూజ్డ్ టు గివ్ దట్ జడ్జ్‌మెంట్. ఓకే. క్లయింట్స్‌కి నచ్చుద్దా లేదా అనేది. సో, నేను మా హస్బెండ్ ఇద్దరమే ఎక్కువ అంటే దీంట్లో ఎప్పుడు మేమిద్దరమే డిస్కస్ చూసుకునేవాళ్ళం. చేసుకోవడం. యాహ్! హ్మ్. ఓకే. హస్బెండ్ రియాక్షన్ అయితే అది. మమ్మీ, డ్యాడీ రియాక్షన్? ఆఫ్ కోర్స్. మా మమ్మీ నేనెక్కువ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పుడు, డిజైన్ తను వచ్చినప్పుడు చూసినప్పుడు షీల్ గైడ్ మీ. ఇలా బావుంటది. ఇలా చేసిన తర్వాత ఇంకా బావుంటది. దీన్ని ఇంకా ఇలా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. హుహు. సో, నేను మిర్రర్ వర్క్ కానీ, జర్దోజీ వర్క్ కానీ ఆహ్, ఎలా బావుంటది, దీన్నెలా ఇంకా ఇంప్రూవైజ్ చేయొచ్చు అనేది మా మదర్ దగ్గర నుంచే నేర్చుకుందండి. తను హ్మ్. చాలా గైడ్ చేస్తారు. షీ ఈజ్ ఆల్సో ఇంటూ దిస్. ఆహ్, మనం మా మా మదర్ టైమ్‌లో వాళ్ళ ఇంట్లో కూర్చొని చీరల మీద వర్క్ చేసేవాళ్ళనమాట. ఓకే. ఐ యూజ్డ్ టు అబ్జర్వ్ దిస్. అంటే ఆహ్, అంటే దాని మీదే కాన్సంట్రేషన్ కాదు. హోమ్ వర్క్ చేసుకుంటూనో, వాళ్ళేం చేస్తున్నారని చూస్తూ ఉంటాం గదా! సో, అలా నేర్చుకొని, ఏ కలర్ కాంబినేషన్ మీద ఏం చేస్తుంది
అలాంటివన్నీ ఇప్పుడు నేను డిజైన్ చేస్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మా మదర్ ఒక గ్రీన్ శారీ పైన పింక్ ఫ్లవర్స్ ఏసారు. చ సో, అదే కాంబినేషన్స్, అదే ఇన్‌స్పిరేషన్స్ తీసుకొని ఇప్పుడు నేను ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తాను. టర్నింగ్ పాయింట్ మీ కెరియర్‌లో ఉంది అంటే ఏం చెప్తారు? సో, యూఎస్‌లో ఎగ్జిబిషన్స్ అండి. హుహు. ఆహ్, నేను నెవర్ అంటే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక క్వెషన్ మార్క్‌తో ఉన్నప్పుడు నేను యూఎస్‌లో ఎగ్జిబిషన్స్ యూఎస్ వీసా రావడమే కష్టము. లక్కీగా నాకదొచ్చింది. యూఎస్‌కెళ్ళిన తర్వాత నేను న్యూ జెర్సీ, న్యూయార్క్ ఇలాంటి ప్లేసెస్‌లో ఇండియన్స్‌ని టార్గెట్ చేసి ఎగ్జిబిషన్స్ పెట్టేదాన్ననమాట. సో, అంటే ఫెస్టివ్ సీజన్, వెడ్డింగ్ సీజన్ అలా టార్గెట్ చేసి వెళ్ళేదాన్ని. సో, అప్పుడు మంచి సేల్ అయ్యేది, మార్కెటింగ్ అయ్యేది. ఒకవేళ సేల్ అవ్వకపోయినా అంటే ఓ క్లయింట్ వచ్చి ఒక పీస్ కొనకపోయినా ఇండియాలో వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేవాళ్ళు. హుహు. సో, అలా మంచి క్లయింటెల్ బిల్డ్ అయిందండి. ఇంత తొందరగా మార్కెట్‌లో ఇంత మంచిగా లేబుల్ బ్రాండ్ అలా లేబుల్ వెళ్ళడం. అదే రీజన్ అని చెప్పాలి. సో, ఇప్పుడు మీ క్లయింట్స్ అంటే అందరూ హ్మ్. సాఫ్ట్ సైడ్ ఉండరు. హ్మ్. ఆల్సో అందరూ హ్మ్. టఫ్ సైడ్ కూడా ఉండరు. మీకు టఫెస్ట్ క్లయింట్ ఎవరు అంటే ఏం చెప్తారు? అండ్ వాట్ ఈస్ ద టఫ్? సో, టఫ్‌నెస్ అంటే బేసికల్లీ అస్సలే నాలెడ్జ్ లేని క్లయింట్‌తో మాట్లాడొచ్చు. మంచి నాలెడ్జ్ ఉన్న క్లయింట్‌తో మాట్లాడొచ్చు. అటు ఇటు గాకుండా ఉన్న క్లయింట్‌తో అంటే వి సే దిస్ హాఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్. ఉన్న క్లయింట్. సో, దే ట్రైడ్ టు గివ్ అస్ డిజైన్. సో, మా లేబుల్, మా సిగ్నేచర్ పీస్‌ని వాళ్ళకి ఎలా అయితే మేము ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నామో, వాళ్ళకి ఎలా కావాలో అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇవి రెండిటిని నేను వాళ్ళని సాటిస్ఫై చేయాలి. హ్మ్. సో, అట్లాంటి క్లయింట్స్ వచ్చినప్పుడు నాకు చాలా టఫ్ ఉంటదండి. బట్ విల్ పుల్ ఇట్ ఆఫ్. యాహ్! ఓకే. సో, చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశా. అన్నీ పాజిటివే కాదండి. 100%లో 50% అది, 50% ఇది. సో, నాకు ఇనీషియల్ స్టేజ్‌లోనే చాలా గట్టి దెబ్బలు అంటే ఎలా ఉంటదంటే కొంతమంది యూఎస్ క్లయింట్స్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఆహ్, నేనప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఐ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ పేమెంట్స్. సో, వీళ్ళేం చేసేవారంటే నాట్ ఓన్లీ అంటే నేను ఎవరిని పర్సనల్‌గా టార్గెట్ చేయట్లేదు. ఫ్యూ ఫ్యూ పీపుల్. సో, ఆర్డర్స్ ప్లేస్ చేసేవాళ్ళు. వాళ్ళు అడ్వాన్స్ అదేం పే చేయకుండానే ఐ యూజ్డ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ఆర్డర్. అంతా అయిపోయినాక అంత ఫుల్ పేమెంట్ ఒకటేసారి చేయాలి కదా! అవును. సో, హాఫ్ పేమెంట్ చేసేవారు. ఇంకో హాఫ్ పేమెంట్ మేము షిప్ అయిపోయిన చేసిన తర్వాత తర్వాత అలాంగ్ విత్ షిప్పింగ్ చార్జెస్. చార్జెస్ అది మాకు పే చేయాలి. షిప్ అయిపోయిందంటే కొంతమంది క్లయింట్స్ పే చేసేవాళ్ళు కాదు. సో, అలా హ్మ్, చాలా చాలా మంది క్లయింట్స్ అలాంటివి ఫేస్ చేసాం. పేమెంట్ ఇష్యూస్ చాలా వస్తాయి. అండ్ ఇదంతా కస్టమైజేషన్. వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాతే మాకు పేమెంట్ వచ్చేది హ్మ్. ఇనీషియల్‌గా. సో, అలా కష్టమయ్యేది చాలా. ఓహ్! అయితే ఇదంతా ట్రస్ట్ మీద జరిగే ఒక బిజినెస్. జరిగేదే. బట్ ఇప్పుడు అందరికీ మంచి అవేర్‌నెస్ ఉంది. అండ్ అప్‌ఫ్రంట్ పేమెంట్సే అవుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను అలాంటి రిస్క్‌లేం పెట్టుకోదలుచుకోలేదు. అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్. ప్రతి 3 మంత్స్‌కొకటి ఒకసారి మనం కొత్త కలెక్షన్ లాంచ్ చేస్తూనే ఉండాలి. మీరు చెప్పినట్లుగా ఆ టఫ్ అవి ఆ పక్కన పెడితే ఇప్పుడు సిట్యుయేషన్స్ అంటే ఆహ్, ఫినాన్షియల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు వేరు. లేకుండా ఆహ్, కష్టపడుతూ వర్క్ చేసి అదే ఇన్‌కమ్‌ని నేను ఒక 10 మంది వర్కర్స్‌కి ఇవ్వాలి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో నా వర్కర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసేవారు. దట్ ఈస్ వెరీ పించింగ్ మూమెంట్ కదా! అవునండి. అలాంటివి చాలా జరిగాయి. ఆహ్, సో ఇక్కడ ఏమన్నా జరిగాయా? మన ఇండస్ట్రీ పొలిటీషియన్స్ మీకు లేదండి. చాలా మంది ఇక్కడ క్లయింట్సా? ఇక్కడంతా ట్రాన్స్‌పరెంట్ ఉంటది. ఆళ్ళొస్తారు, చూసుకుంటారు, నచ్చింది తీసుకొని ఎళ్ళిపోతారు. అంతేనా? అంతే. వాళ్ళు పర్టిక్యులర్‌గా మాకు ఇలా కావాలి, ఇలా అదే. కావాలి అని అన్నారా? అవన్నీ జరుగుతాయి. అదే చెప్తున్నాను. ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ ఐ యామ్ ఆల్‌వేస్ రెడీ టు మేక్ దెమ్ హ్యాపీ. ఓకే. యాహ్! బట్ ఈ మనీ పే చేయకపోవడాలు అలాంటివేమి ఉండవు. ఇక్కడ. లాస్ అయినా పర్వాలేదు. ఆహ్, నాకు వాళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని ఆహ్, అనుకుంటాను. కొంతమంది క్లయింట్స్‌లో అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ పేమెంట్ రాకపోవడం లాంటి సిట్యుయేషన్స్ అయితే జరిగాయి. అవన్నీ లెసన్స్ అండి. హుహు. అవన్నీ ఇలా చేస్తే ఇలా అవుతదా? సో, ఇలా చేయకూడదు. హుహు. సో, ఇలాంటి క్లయింట్స్‌తో ఇలా జాగ్రత్తగుండాలి. ఎవరితో అయినా. సో, ఇట్స్ ఆల్ లైక్ డిఫాల్ట్‌గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నాం.
సో దాన్ని ఫాలో అవుతాం నేను కానీ మా స్టాఫ్ కానీ. ఇప్పటి వరకు మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ పొలిటీషియన్స్ కానీ, Hmm. ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, యూఎస్ వాళ్ళు Hmm. కానీ ఇలాగా అన్ని సెక్టార్స్లో కూడా ఉన్నారు కదా. మీకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చింది ఎవరి నుంచి? సో ఎక్కువ అంటే బిజినెస్ అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్లయింట్స్. మాకు ఒక క్లయింట్ తెలుసు. లేదు. సో చాలా చాలా మంది క్లయింట్స్ ఉంటారండి. చాలా అంటే మాకు రోజు అదే పని. అండ్ వెడ్డింగ్ ఆర్డర్స్ అనంగానే వెడ్డింగ్‌కి ఒక వారం రోజుల ముందు షాపింగ్ చేసే క్లయింట్స్ కాదు. ఒక 6 మంత్స్ ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అలాంటి క్లయింట్సే ఉన్నారు. అలాంటి క్లయింట్స్‌కే వర్క్ చేస్తున్నాము. కొండ సురేఖ గారు మొన్న చెప్పారు కదా, మన స్వాతి ఉన్నారంటే నేను చాలా ఖుషి అయిపోతాను, ఇది కూడా తనే డిజైన్ చేశారు అని చెప్పారు. అవునవును. సో మీ అప్రోచ్ అసలు ఎలా జరిగింది అండ్ హౌ డిడ్ యూ డిజైన్ టు హర్? ఆంటీ మాకు రిలేటివే. సో అండ్ వి ఆర్ వెరీ క్లోజ్. సుష్మిత, షీ ఈస్ మై కజిన్. తనకి అండ్ నా కోడలనే చెప్తాను ఓపెన్‌గా, శ్రేష్ఠ. సో అది 5 ఇయర్స్ బేబీ కాదు 3 ఇయర్స్ బేబీ అప్పటి నుంచి నేను వాళ్ళకి డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు షీ ఈస్ అరౌండ్ 14 ఇయర్స్. సో అది నాకు ఇంకా చిన్న బేబీలానే అనిపిస్తది. ఆ ఏజ్ అప్పటి నుంచి పాప నాకే అలవాటు. నాతోనే ఉండేది. నేనేం చెప్తే చేసేవాళ్ళనమాట. సో దట్స్ హౌ ఆ ఫ్యామిలీతో నాకు చాలా క్లోజ్ రిలేషన్‌షిప్ బిల్ట్ అయింది. సో సుష్మిత కూడా మొత్తం నాకే వదిలేసాను. సో అది ఈవెంట్ ఉంది చేసేసేయి ఇలా. ఆంటీ అసలు షీ ఈస్ నాట్ ఇంటూ దిస్ ఫ్యాషన్ ఇది. షీ ఈస్ వెరీ సింపుల్, వెరీ వెరీ చాలా మన ఫ్యామిలీ అంటే నేనెళ్ళినప్పుడు కాకుండా ఎవరైనా నార్మల్ పీపుల్ వచ్చినా కూడా చాలా క్లోజ్‌గా మాట్లాడతారు. సో ఇది కూడా నేను అంటే ఒక అంత పెద్ద పొజిషన్‌లో ఉన్న ఆవిడ ఒక నార్మల్ పీపుల్‌తో అంటే ఇట్స్ నాట్ ఈజీ అందరితో ఒకలాగా మాట్లాడడం. అంత పెద్ద పొజిషన్‌లో ఉండి ఎంత క్లోజ్‌గా తీసుకోవడం అంటే అదన్నీ వీరంగా ఎన్ని మాట్లాడినా ఎంత ఆ పొజిషన్‌లో ఉన్నా కూడా ఇంట్లో తను గడపకి ముగ్గేయడం, ఇంటి ముందు ముగ్గేయడం, ఇంట్లో ఫుడ్ సర్వ్ చేయడం, ఇవన్నీ నేను నా కళ్ళతో చూసా. యూనో ఈవెన్ వాళ్ళ పెట్‌ని గూడా చనిపోతే ఏడవడం. అంత ఎమోషన్స్ కొంతమందికి అంత టైమ్ స్పెండ్ చేయరు. మనం బిజినెస్‌లో ఉండి ఎంత ఎంత చేస్తున్నామా, ఎంత గ్రో అయితున్నామా కాదు ఇంపార్టెంట్. ఐ ఫీల్ లైక్ మనం ఫ్యామిలీకి ఎంత టైమ్ ఇస్తున్నామో, అది ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే అంత పొజిషన్‌లో ఉండి అన్నీ ప్రతి చిన్న డీటెయిల్ చూసుకుంటారు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ బర్త్‌డేస్ కూడా అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. వర్కర్స్‌కి వాళ్ళ ఇంట్లో పనోళ్ళు అలా ఏమి ఉండదండి. అందరూ ఫ్యామిలీలానే ఉంటారు నేనెళ్ళినప్పుడు. సో ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హర్ అండ్ దట్స్ హౌ ఐ బిల్ట్ అ రిలేషన్‌షిప్. అలా వాళ్ళు డిజైన్ చేయించుకోవడం అది చిన్నప్పటి నుండి శ్రేష్ఠ చూడడం. కి డిజైన్ చేయడం, సుష్మితకి డిజైన్ చేయడం. ఎంత వరకు డిజైన్ చేయించుకొని ఉంటారు మీ దగ్గర ఇప్పటి వరకు? అంటే ఇన్ ద సెన్స్ అంటే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అన్ని వాళ్ళ ఈవెంట్స్ నుంచి? ప్రతి ఈవెంట్‌కి నేనే. అంటే ప్రతి చీర కొండ ఆ! సురేఖ గారు ఈవెంట్‌లో ప్రతీది కట్టుకున్న ప్రతి నేనే. సారీ. ప్రతీది నేనే. తను యూజువల్లీ నాకు బయటకెళ్ళినప్పుడు తీసుకున్నవి తప్ప, సుష్మితకి, శ్రేష్ఠకి మాత్రం ప్రతి చీర గానీ, డ్రెస్ గానీ మొత్తం నేనే. సో శ్రేష్ఠ షీ వాస్ జస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్. 5 ఇయర్స్ బర్త్‌డే. ప్రతి బర్త్‌డేకి నేనే చేసేదాన్ని. శారీ ఫంక్షను. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీకి ఐయామ్ పార్ట్ ఆఫ్ దేర్ ఈవెంట్స్. నాట్ ఓన్లీ వాళ్ళనే కాదు. ఏ క్లయింట్స్ వచ్చినా గూడా వాళ్ళ వెడ్డింగ్ ఈవెంట్స్. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దేర్ ఈవెంట్. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ వాళ్ళొచ్చి పే చేసి తీసుకున్నారు. కాదు. దే ట్రావెల్ విత్ అంటే మేము డిజైన్ చేయడము, ఆ డిజైన్స్ డిస్కస్ చేయడము. సో ఒక డిజైన్ ఎలా ఉంటదంటే ఒక డ్రెస్‌ని డిజైన్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డెకోర్ ఏముంది? వాళ్ళు జ్యువెలరీ ఏం వేసుకుంటున్నారు? ఆహ్, కలర్స్ రిపీట్ అవుతున్నాయా? అండ్ ఏ పర్టిక్యులర్ ఈవెంట్‌కి వేసుకుంటున్నారో ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకున్నాకనే ఒక డిజైన్ సజెస్ట్ చేస్తామండి. సో దట్స్ హౌ ద హోల్ ప్రాసెస్ ఈస్. సో ఇంత డీటెయిల్‌గా చేస్తున్నాం కాబట్టి క్లయింట్స్
క్లయింట్స్ ఇంట్రెస్ట్తో వస్తున్నారు. ఇంట్రెస్ట్తో వస్తారు. ఓకే. సో టఫెస్ట్ క్లయింట్ గురించి చెప్పారు. ఒకవేళ ఫన్నీయెస్ట్ మూమెంట్ అండ్ ఫన్నీయెస్ట్ క్లయింట్ ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? ఒక పోనీ ఏ client వచ్చి- సెక్టర్ చెప్పండి, కొంచెం హింట్ ఇవ్వాలి కదా మాకు కూడా. ఓకే అది అని ఓకే, మేము మాకు హీస్ ఫ్రమ్ వెరీ గుడ్ కంపెనీ. ఒక ఒక డైరెక్టర్, చాలా పెద్ద కంపెనీ, వరల్డ్ వైడ్ చాలా పెద్ద కంపెనీ. సో వచ్చారు వాళ్ళ డాటర్ వెడ్డింగ్ కోసం షాపింగ్కి. తను కూడా యూఎస్లో సెటిల్ అయిపోయారు, సియాటల్లో. తను వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు, ఆర్డర్ ప్లేస్ చేశారు. ఊరికే జస్ట్ డిస్కషన్లో వాళ్ళ ఓల్డ్ మెమరీస్ నాతో డిస్కస్ చేస్తుండేనండి. ఆ సార్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. సో దట్స్ అ ఫన్నీయెస్ట్ మూమెంట్. అంటే వాళ్ళు ఆ డిస్కషన్స్ ఎక్కడి వరకు వెళ్తాయంటే, కాన్వర్జేషన్స్ అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ కాలేజ్ డేస్, అంటే వాళ్ళ వైఫ్ ముందే తను చెప్తున్నారనమాట. ఓ అంత ఓపెన్ గా. అప్పుడు మనకి ఎంబారెసింగ్ గా ఉంటుంది, అయ్యో అయ్యో లేదు లేదు, ఏమవుతుంది అని. ద ఫ్యామిలీ ఆఫ్, అంటే వాళ్ళందరూ చాలా జోవియల్గా హ్యాపీగా అలా టైం స్పెండ్ చేస్తారు. అలాంటి ఫ్యామిలీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ డీలింగ్ విత్ బ్రైడ్ అండ్ గ్రూమ్, వాళ్ళ హోల్ ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటారు, అటువైపు ఫ్యామిలీ ఇటువైపు ఫ్యామిలీ. సో ఇదంతా ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ ఫనీ మూమెంట్స్, వాళ్ళ హ్యాపీనెస్, కొంతమంది వచ్చి రికార్డ్ కూడా చేసుకుంటారు. బీటీఎస్, ఐ మీన్ రాబోయే వాళ్ళకి అంటే బడ్డింగ్ డిజైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వన్ టిప్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? సో బడ్డింగ్ డిజైనర్స్ అందరికీ చెప్పేది ఒకటేనండి, కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు స్టార్ట్ చేశారా, ఇన్వెస్ట్ చేశారా, అదంతా పక్కన పెడితే ఎంత కన్సిస్టెంట్గా కష్టపడి వర్క్ చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ పెట్టండి, మీరు చేయగలిగిందంతా చెయ్యండి. ఎక్కడో చిన్న ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ పెట్టుకోవద్దు. గివ్ 100%. ఎక్కడో చిన్న కార్నర్ నుంచి మీకు ఒక ఫెయిత్ వస్తుంది, అయ్యో నేను ఎంత కష్టపడ్డా పని అవ్వట్లేదు, బ్రాండ్ని ముందు తీసుకెళ్ళలేకపోతున్నాను అని ఫియర్ వద్దు. ఎక్కడో కార్నర్ నుంచి మీకు ఒక హోప్ వస్తుంది. అలా నాకు చాలాసార్లు జరిగింది. ఇంకా ఒక నేను situation దీన్ని చెప్పండి. ఇంకా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళలేనేమో, అయిపోయింది. ఇంతకు మించి నాకు, అంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్, దీని తర్వాత నాకు అంటే హెల్ప్ కావాలి. అలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్కర్స్ వెళ్ళిపోవడం, అందరూ బీహార్, లక్నో అక్కడ నుండి వచ్చిన వర్కర్సే. వాళ్ళు వాళ్ళకి చెప్పబెట్టి కూడా వెళ్ళిపోతారు. టీమ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు వేరే డిజైనర్ వచ్చి హైర్ చేసుకుంటారు ఎక్కువ పే చేసి. అలాంటి బ్లైండ్ సిచ్యువేషన్లో చాలా డిమోటివేట్ అయిపోతాము. అయ్యో దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయిన బిజినెసేనండి ఇదంతా. ఒక్కడితో అవ్వదు, టీం మొత్తం అయ్యేది కాదండి. ఒక You have to ప్రాపర్ maintain- టీమ్ని బిల్డ్ చేసుకొని వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. లేదు ఒకనొక సిచ్యువేషన్లో ఒంటరి అయిపోతాం, అప్పుడు చాలా డిమోటివేట్ అయిపోయి చాలా ఐ టేక్ దిస్ ఫార్వర్డ్ అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చిన్న హోప్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ఏదో ఒకటి ఎవరో ఒకరు కాల్ చేయడము అలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు పుట్ యువర్ 100% ఇంటూ వాట్ యూ డూ అండ్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. ఏమైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ప్లస్ మైనస్ రెండు ఆలోచించి ఏదైతే కరెక్టో ఆ స్టెప్ తీసుకోవడం. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు డిజైన్ చేసిన తర్వాత ఆ లాస్ట్ మినిట్లో మీరు ఏదైతే చెప్పారో క్లయింట్ వద్దని చెప్పడము, లేదంటే అప్పుడు మిమ్మల్ని రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్స్ ఏమన్నా మీకు జరిగాయా పర్సనల్గా? లేదండి, అలాంటివి ఇప్పటివరకు జరగలేదు. క్లయింట్కి నచ్చకపోవడం అనేది జరుగుతూ ఉండేది, ఇప్పుడు కాదు. సో అలాంటి టైంలో యాజ్ ఐ సెడ్, నేను వాళ్ళకి 100% వాళ్ళకి నచ్చేంత వరకు నేను ఐ పుట్ మై ఎఫర్ట్స్. ఓకే. వాళ్ళు హ్యాపీగా స్వాతి ఇది మాకు చాలా నచ్చింది అని చెప్పి వెళ్ళిపోయేదాకా అది నా రెస్పాన్సిబిలిటీయే. ఓకే. వాళ్ళు నచ్చని అవుట్ఫిట్ వేసుకోవడం అనేది అది నాకు చాలా బాధకరం. అండ్ అసలు అలాంటివి ఏం జరగలేదండి ఇప్పటివరకు. కూల్. సో మీ ఫైనల్గా గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఫ్యాషన్ డిజైనర్స్ కానీ ఇలాగా లేబుల్ వీళ్ళకి ఏంటి అంటే ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి సో ఉంటుంది. బిల్డింగ్ మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇస్ వాట్
ఇండియా అనంగానే ఒక రీజన్కి లిమిట్ ఉంది కదా, ఇప్పుడు మన ఇండియన్ వేర్. సో అదే నేను ఇంటర్నేషనల్గా ఎలా డిస్ప్లే చేయాలనేది దాని మీదనే వర్క్ చేస్తున్నానండి. సో ద హోల్ ఎండ్ ఆఫ్ ద డే గోల్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ బిల్డ్ చేయడమే. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తా అనమాట. వీళ్ళందరూ కూడా మీ క్లయింట్సే. అవి నాకు Okay. తెలుసు. నా సోర్సెస్‌లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! సో, Okay. దీంట్లో పొలిటీషియన్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉండొచ్చు, అందరూ ఉన్నారు క్లయింట్స్. సో, వాళ్ళ గురించి ఒక్కొక్క మాట ఆర్ వాళ్ళు ఏం పర్చేస్ అంటే మీ దగ్గర నుంచి ఏం తీసుకున్నారు దాని Yeah. గురించి చెప్పాలి Sure. అనమాట. ఫస్ట్ వన్. సో, మనం ఒక ఈవెంట్‌లోనే కలిసాం కాబట్టి Yeah. ఆ ఈవెంట్ నుంచి. ఫస్ట్ లక్ష్మీ మంచు గారు అంటే ఏం చెప్తారు? షీఈస్ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్ అండి. ఫస్ట్ అదే. తనకి నేను డిజైన్ చేసిన సిల్వర్ లెహెంగా అండ్ గౌన్ విచ్ హ్యాస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎంబలిష్మెంట్స్ చాలా నచ్చింది వెరీ ఫస్ట్ లుక్లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 2022 ఆ టైంలో నేను ఒక కలెక్షన్ లాంచ్ చేశానండి. ఐ వాంట్ హర్ టు వేర్. అప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు నాకు ఇనీషియల్గా. సో మేము ట్రై చేస్తూ అంటే మార్కెటింగ్కి ట్రై చేస్తూ ఉంటాం కదా, సెలబ్రిటీస్ని రీచ్ అవ్వడం అదంతా. సో అప్పుడు రెస్పాన్స్ రాలేదు. బట్ యూనో అంటే మేనిఫెస్టేషన్ ఇన్ని రోజుల తర్వాత ఇంత పెద్ద ఈవెంట్కి నేను తనతో వర్క్ చేస్తానని అనుకోలేదు. సో అది చాలా హ్యాపీ. సో ఫస్ట్ టైం లక్ష్మి అక్కని కలిసినప్పుడు ఐ ఫీల్ లైక్ ఎవరో కొత్త పర్సన్ని కలిసినట్టు లేకుండే. షీ లైక్ వెరీ ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. ఎన్నో ఇయర్స్ నుండి పరిచయం ఉన్నలాగా ఉండింది. ఓకే. Yeah. సో, సైనా నెహ్వాల్ గారు? సైనా నెహ్వాల్ గారు షీ వాస్ గ్రేట్. నేను అది చెప్పక్కర్లేదు. సో షీ వాజ్ అగైన్ వెరీ స్వీట్. యూనో లాస్ట్ మినిట్ గ్లిచెస్ ఉంటాయి కదా, షో రోజు తన ఫిట్టింగ్ యూనో తను ట్రయల్స్కి రాలేదు. సో అప్పుడు లాస్ట్ మినిట్ ఫిట్టింగ్లో కూడా అడ్జస్ట్ అయ్యారు చాలా. లైక్ యూనో లూజ్ ఆర్ టైట్ ఏదో ఇష్యూ ఉండింది. షీ వాస్ వెరీ స్వీట్. లేదు పర్వాలేదు, ఐ కెన్ వాక్, అలా చాలా సపోర్ట్ చేశారు. ఓకే. సిమ్రన్ చౌదరి? ఓకే. సిమ్రన్ ఈజ్ లైక్ ఎంత క్యూటో. తను స్టోర్కి వచ్చారు. షీ జస్ట్ అంటే నేను సజెస్ట్ చేసేదాన్ని అనమాట అందరు సెలబ్రిటీస్కి, మీకు ఇలా బాగుంటుంది ఇలా అని. షీ జస్ట్ సెడ్ ఎస్, ట్రైడ్ హర్ అవుట్ఫిట్. అండ్ అది ఎంత బొమ్మకి వేసినట్టు ఉండింది తనకు వేసిన బ్లాక్ అండ్ గోల్డ్ అవుట్ఫిట్. అది చాలా హిట్ అయ్యిందండి మాకు. ఆ పీస్ సేల్ అయిపోయింది కూడా. అవునా? Yeah. ఓకే. ఎంతకైందండి? ఆ వెబ్సైట్లో ఉంటుందండి. అచ్చా! ఓకే. Yeah. సో, జస్ట్ ఫన్నీ పార్ట్. అండ్ తేజస్వి మధువాద? షీ ఈస్ వెరీ 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 క్లోజ్, ఫన్నీ అండ్ Energetic. అన్ని క్రేజీ. ఇది షీ ఈస్ వెరీ క్రేజీ. వచ్చిందంటేనే మొత్తం ఆ ప్లేస్ మొత్తం ఎనర్జీతో ఫిల్ అయిపోతుంది. అండ్ షీ ఈస్ వెరీ స్వీట్. చాలా చాలా మంచి ఫ్రెండ్. యా వచ్చి తన అవుట్ఫిట్ ట్రై చేసి షీ లైక్డ్ ఇట్. అండ్ అసలు ర్యాంప్ పైన అలా ఇలా ఇలా చేసుకుంటూ వచ్చారు. అండ్ ఎవ్రీబడి లైక్ ద వే షీ క్యారీడ్ హర్ అవుట్ఫిట్. అసలు తన కోసమే చేసినట్టుండింది. నవదీప్? యా నవదీప్ గారు ద బ్లాక్ అవుట్ఫిట్ వాస్ రియలీ గుడ్. అంటే మంచి హ్యాండ్సమ్గా కనిపించారు. తను కూడా లాస్ట్ మినిట్లో వచ్చారు. ద సేమ్ డే హీ ట్రైడ్ ద అవుట్ఫిట్. చాలా బాగా వచ్చింది. అండ్ తను కూడా మా పాపని చాలా మా పాప షీ ఈస్ 5 years old. తనతో చాలాసేపు టైం స్పెండ్ చేశారు. ఓకే. Yeah. సో, కొండ సురేఖ గారు చెప్పేసారంటారా? ఆల్రెడీ యా మొత్తం చెప్పేశాను. ఓకే. She's my వన్ role వర్డ్‌లో model. జస్ట్ వన్ వర్డ్. షీ ఈజ్ మై రోల్ మోడల్. ఎలా ఉండాలో, ఒక తెలుగింటి అమ్మాయి ఎలా ఉండాలో తనని చూసి నేర్చుకోవాల్సిందే. ఓకే. ఇప్పుడు మీకు కూడా తెలీదు ఈ విషయాలు నాకు తెలుసు అని. సో, అవి నేను అడుగుతాను. సో, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మీరు డిజైన్ చేశారు. స్నేహారెడ్డి గారికి చేశానండి బ్లౌజెస్. అది మన హీరో పేరు నాకు లావణ్య త్రిపాఠి వరుణ్ వెడ్డింగ్ అప్పుడు చేశాను. యా ఫ్యూ సార్ చాలా కూల్. చాలా కూల్. ఓకే. సో, అల్లు అర్జున్ ఫ్యామిలీ బొత్స సత్యనారాయణ? యా వాళ్ళు మన వాళ్ళ రెగ్యులర్ family. క్లయింట్సే.
జ్యోతి గారు వస్తారు, వాళ్ళ డాటర్ వస్తారు. సో సారీస్ చాలా ఇంట్రెస్ట్. సో రెగ్యులర్గా తీసుకుంటూ ఎన్ని ఉంటారు. ఆర్డర్స్ వచ్చాయండి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వాళ్ళు ఫ్యామిలీ ఎక్కువ నుంచి? సారీస్ ప్రిఫర్ చేస్తారండి. ఓకే. సో సారీస్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. ఈవెంట్స్కి తీసుకుంటూనే ఉంటారు. ఓకే. సో గవర్నమెంట్స్‌తో సంబంధం లేకుండా ఈ 2 గవర్నమెంట్‌లకి డిజైనర్స్ కలెక్షన్ ఇచ్చేస్తున్నారు కాబట్టి సో See, కేటీఆర్ నేను- ఫ్యామిలీకి డిజైన్ చేయడం గురించి ఏమంటారు? ఒక్క వర్డ్, 1 వర్డ్ సో చాలు. వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ రిలేటివ్స్ వెడ్డింగ్స్కి చాలా డిజైన్ చేసామండి. ఓకే. సో సో అందరూ యు నేమ్ ద పొలిటీషియన్, యు నేమ్ ద బిజినెస్ మ్యాన్, యు నేమ్ ద పర్సన్, ఐ థింక్ మోస్ట్లీ వీ హ్యావ్ డన్. ఒక బాలీవుడ్ని టచ్ చేస్తున్నాను ఇప్పుడే. ఓకే. అదే కరణ్ జోహర్ వాళ్ళతో అవునండి. స్టైలిస్ట్ వాళ్ళతో Yeah. కొలాబ్ అయ్యి. సో కరణ్ జోహర్ గారి జ్యువెలరీ బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి ఉన్నాము. ఫర్దర్గా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా బెటర్గా మనం ఎలా చేయొచ్చు ఏంటని. సో జీవీకే అందరూ ఉన్నారండి. 1 వర్డ్ అబౌట్ so దెమ్ లైక్ so see that the big business people I have learnt a lot. అంటే వాళ్ళతో ఒక నిమిషం స్పెండ్ చేసినా కూడా ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే. లైక్ ఒక సెంటెన్స్లోనే దెర్ ఇస్ సంథింగ్, ఒక మోటివేషన్ సెంటెన్స్ ఉంటుంది, స్టేట్మెంట్ ఉంటుంది అనమాట, వేర్ వీ కెన్ లెర్న్ అ లాట్. సో అలానే ఓకే. వీళ్ళందరూ అలానేనండి. Okay. సో హూమ్ ఎవర్ ఐ మెట్ ఆర్ లైక్ ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ వైఫ్ ఎప్పుడైనా బయటికి వస్తున్నారంటే షీ క్యారీస్ హర్ సెల్ఫ్ వెరీ ఎలిగెంట్ వే అన్నమాట. అవునండి. సో ఆ శారీస్ అవి చూసినప్పుడే వావ్ షీ హాస్ అ వెరీ గుడ్ డిజైనర్ Yeah. అనిపిస్తుంటుంది. మీరు తనకి ఎన్ని డిజైన్ చేశారు అండ్ లేదండి, గురించి అంటే ర్యాండమ్గా బై చేస్తూ ఉంటారు. మాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ కన్నా వాళ్ళ స్టైలిస్ట్తోనే ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది. సో మేము డైరెక్ట్గా రేవంత్ గారు అదే family కి, డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు రెడీ అయిందండి అని చెప్పలేరు ఆబ్వియస్లీ. సో పక్కన వాళ్ళే చూసుకుంటారు అవన్నీ కాబట్టి. స్టైలిస్ట్ మంచి యూనో ఎప్పుడైనా విఐపీస్ క్లయింట్స్ అప్పుడు వాళ్ళ స్టైలిస్ట్లు వాళ్ళ పీపుల్ వచ్చి ఎక్కువ షాప్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం. సో దట్స్ హౌ వి డీల్. ఓకే. సో మీకు స్టైలిస్ట్లకి అసలుకి కొలాబ్ అనే విషయం ఎట్లా, ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు, లేదంటే ఇప్పుడు కరణ్ జోహర్ ఉన్నారు. సో ఆయన ఒక పర్సన్, ఆ పర్సన్కి మీ డిజైన్స్ వెళ్ళాలి అంటే రూట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు అండ్ మెయిన్గా ఎట్లా? ఫస్ట్ డిజైన్, తర్వాత సో స్టైలిస్ట్, స్టైలిస్ట్లు ఉంటారు ప్రతి బ్రాండ్కి. అంటే జ్యువెలరీ బ్రాండ్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పర్సనల్ స్టైలిస్ట్లు ఉంటారు, వెడ్డింగ్ స్టైలిస్ట్లు ఉంటారు, సెలబ్రిటీ స్టైలిస్ట్లు ఉంటారు. సో ఈ కేటగిరీస్లో ఈ స్టైలిస్ట్లు అందరూ డిజైనర్స్తో కొలాబ్ అయ్యి ఉంటారు. కొలాబ్ ఇన్ ద సెన్స్, ఓకే ఈ డిజైనర్ దగ్గర ఇలాంటి అవుట్ఫిట్స్ ఉంటాయి, ఈ డిజైనర్ దగ్గర ఇలాంటి అవుట్ఫిట్స్ ఉంటాయి. సో వాళ్ళకి అందరికి వాళ్ళ పనే అది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకొని రీసెర్చ్ చేసుకునేదే అది. సో ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దే విల్ రీచ్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్గవి గారు, అల్లు అర్జున్ గారు, వాళ్ళ లావణ్య గారి వెడ్డింగ్ అప్పుడు ఆ టైంలో దే అప్రోచ్డ్ అస్. సో మా దగ్గర ఏం వెరైటీ దొరుకుతాయి అనే దాన్ని బట్టి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి, సో ఒక వెడ్డింగ్ అనగానే మోడల్స్ రిపీట్ అవ్వద్దు, ప్యాటర్న్స్ రిపీట్ అవ్వద్దు, కలర్స్ రిపీట్ అవ్వద్దు, ఒక సిగ్నేచర్ రిపీట్ అవ్వద్దు. సో మా దగ్గర నుంచి వెళ్ళేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అకార్డింగ్లీ వాళ్ళకి కావాల్సినట్టుగా మేము డిజైన్ చేస్తాం. సో చూసారు కదా స్వాతి వెల్దండి గారి జర్నీ, తర్వాత తన ఇన్పుట్స్, కన్సిస్టెన్సీ ఉంటేనే మనం ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోగలం అని చెప్పేసి తన టిప్ కూడా ఇచ్చేశారు. సో ఇది ఈ వారం ఇంటర్వ్యూ, అండ్ నెక్స్ట్ మరొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360.